హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వన్ మోర్ మై మినీ బ్లాగ్. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇంకా నేనైతే చికెన్ చేసుకోవడానికి ఇంకా లోపలికైతే వచ్చేసాను అనమాట. బట్టలన్నీ ఉతుక్కొని ఇంక వచ్చేసరికి టైం 12 అయ్యింది. ఇంకా నాకైతే ఇంకా ఆకలి చాలా వేస్తుంది అనమాట. ఇంకా పిల్లలు కూడా ఎందుకు అంతసేపు ఉంటారు అంటే కనుక ఇంకా టైం 12 అవుతూ ఉంది. అప్పటి వరకు ఆకలి అనట్లేదు పిల్లలు. పొద్దున వాళ్ళు కూడా కొంచెం లేట్ అయ్యి లేస్తారు కాబట్టి ఇంకా కాసేపు అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కిందికి అయితే వెళ్ళి ఇంకా క్రికెట్ అది కూడా ఆడేసి వస్తారనమాట. ఆ లోపు వంట రెడీ చేసేసుకుంటాను నేను. ఇంకా అందుకే రాలేదు పిల్లలు. వచ్చేలోపు అయితే చికెన్ చేసుకుందామని తొందర చేస్తూ ఉన్నాను. పొద్దున లేవడంతో కొంచెం మూడు బాగుండింది. చపాతీ చికెన్ అన్నం చేసుకుందాంలే అనుకున్నాను. అన్నం ఎలాగో మా ఆయన చేసి వెళ్ళిపోయారు. పని అయితే తప్పిపోయింది నాకు. ఇంకా చికెన్ చపాతీ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకే ఆకలి వేస్తుంది. ఇంకా పిల్లలు వస్తే ఇంకా ఆకలికి ఉండలేరు అన్నట్టుగా నేనైతే చికెన్ గ్రేవీ చేసుకున్నాను. కొంచెం గ్రేవీ లాగా రావాలంటే కనుక ఇంకా మిక్సీలోనే నేనైతే టమోటోలు వేస్తాను ఎక్కువగా. టమోటో వేసేసి ఇంకా అల్లము, కొత్తిమీర, వెల్లుల్లి, ఇంకా కొబ్బరి పొడి ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీకి అయితే పట్టేస్తాను. కొన్నిసార్లు అదే దాంట్లోకి కారం కూడా వేసేసుకుంటాను అనమాట. ఇంకా ఆ పేస్ట్ అయితే మనం చికెన్లోకి వేసేసుకొని మసాలాలన్నీ వేసుకొని మనకు తగినన్ని నీళ్ళన్నీ పోసుకొని ఇంకా 2 విజిల్కి అయితే కుక్కర్లో పెట్టేసుకుంటాను. నేనైతే గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఇంకా ఈలోపు మాకు తెలిసిన పక్కనింటి అక్క అయితే గోరింటాకు ఇచ్చిందనమాట. అదంటే నాకు చాలా ఇష్టము. ఎదురుగానే ఉంటుంది చెట్టు. అదైతే తెంపింది అక్క. మిక్సీకి వేసి మరి నాకు ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అది పెట్టేసుకున్నాను. చికెన్ కూడా రెడీ అయింది. ఈలోపు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్